పురుషుల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా టాప్ 10 ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం. ముందుగా టాప్ 10 నుంచి టాప్ 1 వరకు ఆ ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం. 10వ స్థానంలో శిఖర్ ధావన్. ధావన్ వన్డేల్లో 164 ఇన్నింగ్స్ లాడాడు. అందులో 6793 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 143 పరుగులు. ఇక 44.11 బ్యాటింగ్ సగటుతో వన్డేల్లో 17 సెంచరీలు కూడా చేశాడు. ఇక నెంబర్ 9 వీరేంద్ర సెహ్వాగ్. టీమిండియా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ 235 ఇన్నింగ్స్ లాడాడు. అందులో 7995 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 219 పరుగులు. ఇక 35.37 బ్యాటింగ్ సగటుతో 15 సెంచరీలు చేశాడు. ఇక 8వ ప్లేస్ లో యువరాజ్ సింగ్. 275 ఇన్నింగ్స్ లాడాడు యువరాజ్ సింగ్. అందులో 8609 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 150 పరుగులు. అలాగే 36.47 బ్యాటింగ్ సగటుతో 14 సెంచరీలు చేశాడు. ఇక నెంబర్ 7 మహమ్మద్ అజారుద్దీన్. 308 ఇన్నింగ్స్ లాడి 9378 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 153 పరుగుల నాటౌట్. అతని బ్యాటింగ్ సగటు 36.92 కాగా 7 సెంచరీలు కూడా చేశాడు. ఇక నెంబర్ 6 లో ఎంఎస్ ధోని. ధోని 294 వన్డే ఇన్నింగ్స్ లో 10,599 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 183 పరుగుల నాటౌట్. ఇక 50.23 బ్యాటింగ్ సగటుతో 9 సెంచరీలు చేశాడు. ఇక 5వ స్థానంలో రాహుల్ ద్రావిడ్. 314 ఇన్నింగ్స్ లాడాడు. అందులో 10,768 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 153 పరుగులు. 39.15 బ్యాటింగ్ సగటుతో తన వన్డే కెరియర్ లో 12 సెంచరీలు చేశాడు. ఇక 4వ స్థానంలో రోహిత్ శర్మ. 256 ఇన్నింగ్స్ లాడాడు. మొత్తంగా వన్డే క్రికెట్ లో 10,831 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 264 పరుగులు. ఇక 49.23 బ్యాటింగ్ సగటుతో ఇప్పటి వరకు 31 సెంచరీలు సాధించాడు. ఇక నెంబర్ 3 లో సౌరవ్ గంగూలీ. 297 ఇన్నింగ్స్ లాడాడు. అతని అత్యధిక స్కోరు 183 పరుగులు. అయితే 11,221 పరుగులు చేశాడు. అలాగే 40.95 బ్యాటింగ్ సగటుతో 22 సెంచరీలు సాధించాడు. ఇక 2వ స్థానంలో విరాట్ కోహ్లీ. తన ప్రస్తుత కెరియర్ లో 282 ఇన్నింగ్స్ లాడి 13,886 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 183 పరుగులు. ఇక 58.34 బ్యాటింగ్ సగటుతో 50 సెంచరీలు చేశాడు. ఇక మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్. తన వన్డే కెరియర్ లో 452 ఇన్నింగ్స్ లాడి 18,426 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 200. 44.83 బ్యాటింగ్ సగటుతో 49 సెంచరీలు చేశాడు. మొత్తంగా సచిన్ టెండూల్కర్ నుంచి ధావన్ వరకు టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 బ్యాట్స్మెన్లు వీళ్ళు.